డైరెక్టర్ మోహన్ శ్రీవత్స తీసిన సినిమా బార్బరిక్ ఏదైతే ఉందో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. జనాలందరూ కూడా ఈ స్టోరీని ఎంకరేజ్ చేస్తారు, వస్తారు అని అనుకుంటున్న సమయంలోని కేవలం 15 మందిని మాత్రమే చూసి ఆయన చాలా డిసప్పాయింట్ అన్నట్టు కూడా కనిపిస్తోంది. అయితే ఆ డిసప్పాయింట్మెంట్ని ఆయన ఒక లైవ్ వీడియో అన్నది పెట్టి అందులోనే ఆయన చెప్పుతో కొట్టుకునే విధానం ఏదైతే ఉందో, ఇంకా నేను ఎప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీలోని సినిమాలు తీయను, మలయాళంలోని నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పిన విధానం పైన అసలు జనాలు ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఏ విధంగా తీసుకోవాలన్న విషయాలు తెలుసుకుంది. వాళ్ళు మనతో పాటు ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. సార్, ప్రజెంట్ ఈయన మాట్లాడిన తీరు కూడా మనం చూసుకున్నట్లయితే ఇలా చెప్పుతో కొట్టుకోవడం కావచ్చు, కేవలం నా స్టోరీని కనీసం ఎలా ఉంటుంది ఏంటి అనే ప్రేక్షకులు థియేటర్ వరకు కూడా వచ్చి చూసి అప్పుడు వాళ్ళ రివ్యూస్ ఇచ్చి రాకపోతే ఓకే, కానీ ముందే ఎవరు కూడా రాలేదు, 15 మంది మాత్రమే వచ్చారు, సో నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను మలయాళంకి అని చెప్పిన విధానం మనం ఏ విధంగా తీసుకొచ్చాం? ఇప్పుడు ఆయన చెప్పుతో కొట్టుకున్నది ఆయన కొట్టుకోకూడదు. ఈ సినిమాని స్థితికి తీసుకొచ్చిన ఈ మాఫియాని కొట్టాలి. వారానికి 10 మంది నిర్మాతల్ని రోడ్డు మీద పడేస్తున్న ఈ సినిమా థియేటర్ల లీజ్ మాఫియాని తోసేయాలి. ఈ లీజ్ మాఫియా మా పాప్కార్న్ అమ్ముతున్న వాళ్ళని కొట్టాలి. ఎందుకో తెలిసిన ఈ మాట ఎందుకంటున్నానంటే, ఆన్లైన్లో టికెట్ చిన్న సినిమా బుక్ చేయాలంటే ఆన్లైన్లో టికెట్ బుకింగ్ అవ్వదు, మినిమం 25 టికెట్లు లేనిది వెయ్యరు. అలాంటిది సినిమాకి పాప్కార్న్ కావాలంటే 550, పెద్ద సినిమాకి 350 రూపాయల టికెట్, మా దానికి 350 రూపాయలు, సింగిల్ స్క్రీన్ 175 రూపాయల టికెట్. 175 రూపాయలు చిన్న సినిమాలకు ఎందుకు రావాలి జనాలు? అంటే మేము ఫస్ట్ నుంచి అడుగుతున్నాం, మాకు 5వ స్క్రీన్ కావాలని, మేము 20% ఆక్యుపేషన్ కావాలి, మా చిన్న సినిమా బతకాలంటే అని అడుగుతున్నాం. నిర్మాతలకి ఇప్పుడు ఆయన బాధ ఉంది, ఆయన బాధపడుతున్నాడు. మళ్ళీ ఎవ్రీ వీక్ బాధపడుతూనే ఉంటారు, రోడ్డు మీద పడిపోతూనే ఉంటారు, అప్పులు పాలు అయిపోతూనే ఉంటారు. మా సినిమాకి జనాలు రాకపోతే ఓటీటీ వస్తారు, ఓటీటీ రాకపోతే ఏటీటీ వస్తారు, ఏటీటీ రాకపోతే సాటిలైట్ రాకపోతే యూట్యూబ్లోనే వేసేయాలి. మొక్కలు కనబడితే చాలు అనుకుంటారు తప్ప ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా కష్టపడ్డాం, ఈ డబ్బు ఎందుకు పోయింది, ఇండస్ట్రీలో ఎందుకు వీళ్ళు డొనేషన్ ఇస్తున్నాం, ఎన్ని కష్టాలు పడ్డాం, ఈ డబ్బు తీసుకురావడానికి ఎన్ని బాధలు పడ్డాం, మా భార్య మా పుస్తులతో కూడా తాకట్టు పెట్టామే అన్న బాధ కూడా ఈ నిర్మాతలకు లేదు. వారానికి 10 మంది సర్వనాశనం అయిపోతున్నారు. ప్రెస్టేజ్ మళ్ళా మా సినిమా బాగా ఆడింది, మా సినిమా ఇంత కలెక్ట్ చేసింది, సూపర్ కలెక్ట్ చేసిందని చెప్పడాలు. గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏ రోజైనా సరే 15 మంది ఆడియన్స్ తప్ప ఇంకెక్కడైనా ఉన్నారా? ఎందుకు ఇవన్నీ నేను ఎందుకు అంటున్నానంటే, దీన్ని ఆయన చెప్తూ కొట్టుకోవడం కాదు, ప్రతి నిర్మాతకి అవేర్నెస్ రావాలి. ప్రతి చిన్న సినిమా నిర్మాతకి వద్దు, మేము ఈ సినిమాలు థియేటర్లో చెయ్యము అని మీరు పట్టుకోండి. ఎందుకంటే వారానికి ఈ థియేటర్లో ఆడుతున్న మన నాటకానికి మనకి తెర తీయండి. మనకి సినిమా మన బాధ పడలేక ఒక షో ఇస్తున్నారు, మనతో 8,000 రూపాయలు క్యూబ్ కట్టించేస్తున్నారు 10,000. ఆ క్యూబ్ డబ్బులు నాశనం అయిపోతున్నాయి. కట్టించిన తర్వాత ఆ షో పడదు. అంటే ఎందుకు పడదు? షో పడుతుంది, మినిమం 25 మంది లేనిదే షో అయ్యారు. ఇక్కడ క్యూబ్ డబ్బులు పాయే, పబ్లిసిటీ డబ్బులు పాయే. ఉదయాన్నే డైరెక్టర్ రాత్రి అంతా కళ్ళగానే ఉదయాన్నే లేచి థియేటర్కి వెళ్తాడు, 10 మందో 15 మందో ఉంటారు. అంటే థియేటర్కి ఆ చిన్న సినిమా ఇవ్వకూడదు అంటే కాదు, ఇవ్వటానికి ఇచ్చి వాళ్ళే రానివ్వకుండా చేస్తారు జనాల్ని. అదే ఆ టైంలో పెద్ద సినిమా వేస్తారు మళ్ళీ. అంటే ఇదంతా గేమ్. నేను బుక్ మై షో చెప్తాను, బుక్ మై షోలోని ఒక్క టికెట్ కూడా తెగనివ్వకుండా ఎందుకు ఆగుతారు వీళ్ళు? చిన్న సినిమాకి ఎందుకు టికెట్లు తెగవు? మార్నింగ్ రన్నింగ్ వస్తే ఇస్తూ ఉంటారు, రన్నింగ్ రావు, నీకు నో షో పెట్టే ఉంటారు. ఇది నేను ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక నిర్మాతగా, ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఇవన్నీ అనుభవాలు. కానీ అదర్ లాంగ్వేజెస్ నుంచి రిలీజ్ అయిన చిన్న సినిమాలకి ఇక్కడ ఆదరణ బాగానే ఉంది కదా. చిన్న సినిమాలు అంటే దానికి ఒక పెద్ద సంస్థ, ఒక దిల్ రాజు, ఒక మైత్రియో, ఒక సునీల్ నారాయణ, వీళ్ళ ముగ్గురే చిన్న పెద్ద తేడా లేకుండా ముగ్గురే దేవుళ్ళు. ఇక్కడ తెలంగాణకు 3 దేవుళ్ళు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే ఈ ఇండస్ట్రీకి వీరే 3 సీఎంలు. వాస్తవం ఇది. 4వ రాణిస్తారా, 4వ రప్పిస్తారా, 4వకి థియేటర్లు ఇస్తారా? ఎవరు ఇచ్చారు వీళ్ళు మొగల థియేటర్లు? అక్కడ తీసుకొచ్చి ఒక నష్టమైన లాభమైన వాళ్ళు ఉంచితే ఆ చిన్న సినిమా కొత్త లోకం సినిమా వచ్చింది. కొత్త లోకం ఎవరిదంటే దిల్ రాజు గారిది. ఆ సినిమా ఆడుతుంది. జనాలకు ఛాన్స్ ఇస్తేనే కదా ఆడేది. ఇప్పుడు ఆయన అబ్బాయి సినిమా ఎవరో కొట్టుకుంటున్నారు. ఆయన సినిమాని పరిస్థితి ఏంటి? 15 మంది వచ్చారు, 20 మంది వచ్చారు ఆడియన్స్ రావాలంటే 550 రూపాయలు పాప్కార్న్ తిని, 300 రూపాయలు ఇది తిని, మీకు 175 రూపాయలు టికెట్ పెట్టి, వార్ 2కి 175, మనకి 175, పీవీఆర్లో మనకి 300 రూపాయలు, వాళ్ళకి 300 రూపాయలే. ఎందుకు రావాలి? ఎందుకు రావాలని అడుగుతున్నాను నేను. మన సినిమాకి 300 రూపాయలు తీసుకుని వచ్చే బదులు మనం ఆల్రెడీ 1 వీక్ ఆగితే యూట్యూబ్లో వస్తుంది, మరుసటి రోజు ఆగితే బొమ్మాయి సినిమా పెరేసి వస్తుంది, ఆల్రెడీ ఇంకా 10 రోజులు ఆగితే మనకి అమెజాన్లో వస్తుంది. ఎక్కడ రాకపోతే యూట్యూబ్లో పెట్టుకుంటారు కాబట్టి మేము యూట్యూబ్లో చూస్తాం అన్న ఒక ఫీలింగ్కి మనుషులు వెళ్ళిపోయారు.
ఆ ఫీలింగ్కి వెళ్ళిపోయారు. అంటే పెద్ద సినిమాలు, హీరోల సినిమాలు అభిమానులు కాబట్టి వెళ్తున్నారు సినిమాలు. సినిమా థియేటర్ వ్యవస్థని చంపేస్తున్నారు. చిన్న సినిమాని నాశనం చేసేసారు. ఈ నాశనం చేసిన వాళ్ళు ప్రేక్షకులు కాదు, నాశనం చేసిన వాళ్ళు థియేటర్ ఓనర్లు కాదు. ఈ మధ్యన ఎవరైతే ఉన్నారో, ఈ లీజ్ తీసుకున్న థియేటర్ ఓనర్లు ఉన్నారో, ఈ క్యాంటీన్ల ఓనర్లు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రేట్లు పెంచి మినిమం 25 టికెట్లు లేదే షో అయ్యారు. మీరు కావాలంటే శుక్రవారం నాడు ఉదయాన్నే మైక్ పట్టుకొని రండి, నాతో పాటు నేను వస్తా. ప్రతి దాంట్లో చూద్దాం. ఎక్కడైనా సరే గురువారం నాడు సాయంత్రం కొట్టని టికెట్లు ఆన్లైన్లో. చిన్న సినిమాలు ఏమైనా కొడితే వస్తాయో, టికెట్లు రావు. అన్ని షోలు వేస్తారు. మ్యాట్నీకి వెళ్దాం, మార్నింగ్ షో అయిపోయిన తర్వాత మ్యాట్నీలో మా వార్టు పడిపోద్ది. అంటే ఉదాహరణ చెప్తున్నాను. మార్నింగ్ షోకి వచ్చి చిన్న సినిమా, అది నో షో, మ్యాట్నీకి వార్టు అవుద్ది. షిఫ్టింగ్ ఇస్ మూవీ ఆల్రెడీ అన్నీ తీసేశారు, అయిపోయింది. క్యూబ్ డబ్బులు మొత్తం టోటల్గా అంతా సర్వనాశనం నిర్మాత అయిపోతాడు. అంటే ఆ నిర్మాతకు పాపం సినిమా తీసింది ఒక దొంపుడైతే, సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసి మళ్ళీ క్యూబ్ డబ్బులు కట్టింది ఒక దొంపుడైతే, పబ్లిసిటీ చేసింది ఒక దొంపుడైతే, బయటికి చెప్పుకోలేక పరువు పోద్దేమో, తల్లిదండ్రుల దగ్గర, చుట్టాల దగ్గర, వాళ్ళ దగ్గర పరువు పోద్దని ఒకరు, అప్పుల దగ్గర పరువు పోద్దని ఒకరు, ఇండస్ట్రీలో నిలబడాలని ఒకరు, అదేదో ఒక పెద్ద ఒక సినిమాలో ఒక 500 టికెట్లు తీసుకొని 400 తీసుకొని మల్టీప్లెక్స్లో అక్కడ మొత్తం రివ్యూ అని పెట్టి సూపర్ 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 అని అది రివ్యూలు కొడుతూనే ఉంటారు. పెద్ద చిన్న అన్నీ ప్రసాద్ ఐమాక్స్ రివ్యూలే. మరి ఆ రివ్యూలు చెప్పిన సినిమాలు ఎందుకు ఆడట్లేదు? మరి అన్ని సినిమాలు సూపర్ హిట్టే అంటే అర్థమైంది కదా మీకు. డబ్బులు ఇచ్చి వ్యూస్ వేస్తున్నాం, డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నాం, డబ్బులు ఇచ్చి టీవీలో వేసుకుంటున్నాం, డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం, డబ్బులు ఇచ్చి క్యూబులు కడుతున్నాం. మన జీవితం స్టార్ట్ అవుతుంది, ప్రొడక్షన్ స్టార్ట్. అక్కడ డబ్బులు స్టార్ట్ చేస్తే సినిమా థియేటర్లో వేసిన దాకా డబ్బులు ఇచ్చే. మనం టికెట్లో ఒక థియేటర్ కాడికి వెళ్ళాం అనుకోండి, ఏసీఎన్ సునీల్ దగ్గరికి, ఒక 100 టికెట్లు కట్ చేస్తావా అని అడుగుతారు. ఆ 100 టికెట్లో డబ్బులు ఇవ్వు అంటారు. 4 షోలకి 4 10 40,000. అంటే మన జీవితం స్టార్ట్ అవుతుంది. ఎండ్ ఎక్కడవుతుంది? ఆ థియేటర్లో డబ్బు కట్టిన తర్వాత ఎండ్ అవుతుంది. ఆ ఫస్ట్ డే మనం ఏదో కేక్ కట్ చేసి 500 మందికో చూపిస్తాం, 100 మందికో, అక్కడితో మనం సమాప్తం. మళ్ళీ మన ఈ అప్పులలో అందరూ మన వెనకాల పడతారు. వీళ్ళందరూ పడిన తర్వాత వాళ్ళు తప్పించుకొని తిరగడం కోసం మనం ఇప్పుడు సాటిలైట్ అమ్ముతాం, యూట్యూబ్ అమ్ముతాం, అది అమ్ముతాం, ఇది అమ్ముతాం. అదిగో ముంబై, ఇదిగో చెన్నై, అదిగో కర్ణాటక, ఇక్కడ అక్కడ అంతా అయిపోద్ది. అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరికి చెప్పులు కూడా పోయి ఆఖరి పరిస్థితికి వస్తాడు. ఇది రియల్గా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా బతుకులు, నిర్మాతలు బతుకులు. మీరు చెప్పుతో కొట్టుకోవడం కాదు, వీళ్ళని చెప్పుతో కొట్టే రోజు అందరూ నిర్మాతలు, వారానికి 10 మంది నిర్మాతలు సినిమాలు తీసి రిలీజ్ చేసి వాళ్ళని పోషించే బదులు వాళ్ళని చెప్పుతో కొట్టి నిజంగా 5వ షో వచ్చి మనకు ఒకటే షో చాలు, 20% ఆక్యుపేషన్, 100 రూపాయల టికెట్ ఉండే విధంగా ఫైట్ చేయండి. మీకు ఫైట్ చేసి చేతనైతే సినిమా తీయండి, లేకపోతే మానేయండి. మీకు సినిమా బాగా తీసుండొచ్చు, మీరు చక్కగా సినిమా తీసుండొచ్చు, అందంగా సినిమా తీసుండొచ్చు. జనాల మీద మనం రాలేదు అని అంటారు. జనాల్ని రప్పించకుండా, జనాలను రానివ్వకుండా చేస్తున్న ఈ దళారుల మీద మనం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఏమన్నా కూడా నేనైతే ఒప్పుకోను. వీళ్ళు 100% వీళ్ళ వల్ల చిన్న సినిమా నాశనం అయిపోయింది, వీళ్ళ వల్ల 5వ షో రాలేదు, వీళ్ళ వల్లే 20% ఆక్యుపేషన్ మాకు రాలేదు, 100 రూపాయల టికెట్ మల్టీప్లెక్స్లో. కనుక ఈ ముగ్గురు వల్ల ఇండస్ట్రీ సర్వనాశనం చేసేసారు. తెలంగాణ అనేది భూస్థాపితం చేసేసారు. అప్గ్రేడ్ చెప్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ హబ్బు, సినీ హబ్బు చేస్తాడంటే వీళ్ళ ముగ్గురిని పెట్టుకొని ఏం సినీ హబ్బు చేస్తావు? వీళ్ళు 5-గురేనా? అక్కడ ఆయన వస్తాడు, నాగవంశీ అని ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చి మొత్తం 100 కోట్లు పెడుతున్నాను అంటాడు. ఆయన ఒకటి వస్తాడు. ఆయన మధ్యన మొత్తం ట్రోల్ కూడా చేశారు ఆయనకి. ఇంకొక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన చిన్న సినిమాలకి నేనే రేజింగ్ స్టార్ అని. ఇంకొకరు వస్తారు, నేనే దేవుడు, నేనే మొత్తం తెలంగాణను పోషిస్తుంది, శాసిస్తుంది నేనే అంటాడు. 5-6 ఇండస్ట్రీని బతికించలేరండి. 100 మంది ఉంటే ఇండస్ట్రీని బతికించగలరు. 100 మంది ఉంటేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. కార్మికుడు ఉంటే బాగుంటుంది, చిన్న సినిమా నిర్మాత ఉంటే బాగుంటుంది. అది తెలుసుకునే రోజు ఈ గవర్నమెంట్ కానీ, అది తెలుసుకునే రోజు ఏపీ గవర్నమెంట్ కానీ, అది తెలుసుకునే రోజు చిన్న సినిమా బతుకుతాడా, చిన్న సినిమా నిర్మాత చచ్చిపోతాడో తెలియదు, కానీ కాపాడడానికి అవుద్ది. నేను నిజంగా చెప్తున్నా నిర్మాతలందరికీ, చిన్న సినిమా నిర్మాతలారా, మీరు రోజుకి వారానికి ఏడ్చే బదులు, వారానికి పోగొట్టుకొని మన చెప్పులతో మనం కొట్టుకునే బదులు సినిమాలు ఆపియండి. 4 నెలలు, సంక్రాంతి దాకా సినిమాలు ఆపియండి. సంక్రాంతి దాకా చిన్న సినిమా అనేది రిలీజ్ చేయొద్దు. ఈ ఎగ్జిబిటర్లు, ఈ దళారులు ఎలా బతుకుతారో చూద్దాం. మన సత్తా ఏంటో చూపిద్దాం. 4 నెలలు. ఇవాళ ఏడ్చేది 4 నెలల తర్వాత ఏడుస్తాం. ఇవాళ కొట్టుకునే చెప్పుతో 4 నెలల తర్వాత కొట్టుకుంటాం. ఏముంటుంది మనకి?
ఈ రోజు డబ్బులు రావు, ఆ రోజు డబ్బులు రావు. 4 నెలలు ఆపితేనే సిగ్గు వస్తుందేమో. ఈ 4 నెలలు ఆపితే థియేటర్ ఓనరు నిజంగా అమ్ము చిన్న సినిమా లేకే కదా మన కలపోయింది అనుకుంటాడు, లేకపోతే పెద్ద సినిమా వచ్చేదాకా ఆగుతాడు. ఒక ఓజీ వచ్చేదాకా మేము బతికిస్తుంది మేము, ఒక కాంతారా వచ్చిందాకా బతికిస్తుంది మేము, ఒక విశ్వంబర వచ్చిందాకా బతికిస్తుంది మేము, ఒక అఖండ వచ్చిందాకా బతికిస్తుంది థియేటర్ని మేము. చిన్న సినిమా నిర్మాత బతికించడానికి పనికి వస్తున్నాడు, బాగుపడటానికి పనికి రావట్లా. ఈ పరిస్థితిని ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోదు? ఈ పరిస్థితిని గవర్నమెంట్ ఎందుకు లైట్గా తీసుకుంటుంది? ఈరోజు ఆయన ఒక్కడి చొప్పుతో కొట్టుకు అందరు నిర్మాతలు కూడా కొట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ మీద గతం నుంచి కూడా ఉన్న మచ్చ ఏదైతే ఉందో ఇవాళ మళ్ళీ అదే ఆయన చెప్పడం కూడా జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో కన్నా నేను వేరే ఇండస్ట్రీకి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అంటే, తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వరని మరొకసారి చెప్పడం. ఎవరు ఆ నలుగురే బతకాల, వాళ్ళ జీవితాలే బతకాల, వాళ్ళ ఫ్యామిలీలే బతకాల. చెప్పే కదా, తెలంగాణలో ముగ్గురే బతకాల. నేనేం భయపడను. ఒకటి మైత్రి, ఒకటి దిల్రాజు, ఒకటి సునీలు, ఆయన ఇద్దరే ఉండేవారు. ఈ మధ్యలో ఆయన దూరాడు. ఆయన్ని పోటీ నుంచి తప్పించలేక వాళ్ళు కూడా రాజీ పడిపోయి మన ముగ్గురం 4వ రానివద్దని మళ్ళీ రాజీ పడిపోయారు. 4వ రానివ్వకుండా ముగ్గురు త్రిమూర్తుల్లా కూర్చున్నారు. అయిపోయింది. అయితే నేను ఒకటి అడుగుతున్నా, తెలుగు రాష్ట్రాల్లో బన్ను బటర్ జామ్ అనే ఒక సినిమా ఉంది. తమిళనాడులో 4వ వారం సూపర్ డూపర్ హిట్. నేనే రిలీజ్ చేశా. షో పడలేదు. షో పడకుండా చేశారు. జనాలు రానివ్వలేదంటే టికెట్లు ఇచ్చేవాడు తెలుసు. దానికి ఎవరైనా మాట్లాడితే నేను చెప్తాను దానికి ఏ విధంగా కిట్కో, ఏ విధంగా చిన్న సినిమాని ఆపాలో, ఏ పెద్ద సినిమాని అక్కడ వేయాలో. అంటే లాభమే పొందాలి, నేను తినాలి, నా కుటుంబం బాగుండాలి, ఎదుటోడి కుటుంబం నాశనం అయిపోవాలి. ఎదుటోడి కుటుంబం అంటే చిన్న సినిమా నిర్మాతలు నాశనం అయిపోవాలని కోరుకుంటే ఏ రోజుకైనా నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకు నేను చెప్తున్నానంటే బాధ అనిపించి, ఎందుకంటే చిన్న సినిమా రోజుకి ఆ వారానికి శుక్రవారం ఏడుస్తున్నారు, కన్నీరు పెట్టుకుంటున్నారు. వాళ్ళ భార్యాభర్తలు ఒక్కొక్కరు వచ్చి, అయ్యో మేము స్థలం అమ్మ తెచ్చామే, మేము పొలం అమ్మ తెచ్చామే, అయ్యో మేము మా పుస్తులతాడు కూడా అమ్మిస్తామే అంటుంటే బాధ అనిపిస్తుంది. అది ఎవరిని అడిగి పెడుతున్నారమ్మా ఇండస్ట్రీ కంటే? ఆడెవడో వచ్చాడంటే డైరెక్టర్ అన్నాడు, డైరెక్టర్ వచ్చి నీకెందుకు 100 కోట్లు మిగులుతుందని చెప్పాడు అన్నాడు. ఎవడో ప్రొడక్షన్ మేనేజర్ వచ్చాడండి, నీకెందుకు 30 కోట్లు మిగులుతుందని అన్నారు. ఎవరో వచ్చారంటే చిన్న హీరో వచ్చాడు, ఇదిగో నాకు మొత్తం టోటల్ నన్ను పెట్టి తీసి ఇంతకుముందు ఇదిగో నీకు మొత్తం సాటిలైట్ అమ్మించాను, ఇదిగో మా టీవీలో నేను ఇప్పుడే మాట్లాడి ఇచ్చేసే స్టూడెంట్ నన్ను మోసం చేశారు. వారానికి శుక్రవారం నుంచి ఆదివారం దాకా ఈ బాధలు, ఈ కన్నీళ్లు 10 మంది. ఈ 10 మంది వింటూనే ఉన్నాం, మళ్ళీ 10 మంది వస్తూనే ఉన్నారు. ఎవ్రీ వీక్ ఇది మొత్తం రొటీన్ అవుతూనే ఉంది. రైలు బండి ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు అంటారు కదా. మా సినిమా ఇండస్ట్రీలో సినిమా పిచ్చోళ్ళు, సినిమా అంటే పిచ్చి ప్రేమ. ఆ ప్రేమకి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, ఆ ప్రేమకి అప్పుల పాలు అయిపోతున్నారు, ఆ ప్రేమకి రోడ్డు మీద పడిపోతున్నారు. ఏ సినీ నిర్మాత అయితే కొంతమంది నిర్మాతలు అయ్యి అప్పుల పాలు అయిపోయారో, అదే సినిమా నిర్మాత ఈరోజు మన కొన్నాటిలో బాయ్లుగా పనిచేస్తున్నారు. అదే నిర్మాతలు ఈరోజు కొంచెం దాంట్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. అదే నిర్మాతలు ఇండస్ట్రీని వదలలేక పనిచేసుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇది నేను చెప్పింది అబద్ధం అయితే ఎవరైనా ఉంటే నాతో డిబేట్కి రమ్మానండి, పేర్లతో సైతం నేను చూపిస్తా, ఫోటోలతో సైతం, మీకు దమ్ముందంటే. ఎందుకంటే మనం నిజం మాట్లాడాలి, అబద్ధం కాదు. ఇప్పటికైనా నా దాంట్లో చూసైనా సరే ఈ చిన్న సినిమా నిర్మాతలు ఆపుతారా? ఈ చిన్న సినిమా నిర్మాతలు డబ్బు పెట్టుబడిదారులు ఆగుతారా? ఈ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు ఆగుతారా? ఈ అప్పులు తెచ్చి సినిమాలు చేసిన వాళ్ళు ఆగుతారా? చూద్దాం, వెయిటింగ్. నేను సినిమాలు తీయట్లేదు అంటే, నేను సినిమా ఇండస్ట్రీలోనే పుట్టాను, ఈ సినిమా ఇండస్ట్రీలో పెరిగాను. ఈరోజు సినిమా తీయట్లేదంటే ఈ సినిమాలు తీసి నేను రోడ్డు మీద పడిపోయే అంత అవకాశం నాకు అవసరం లేదు. కాబట్టి నేను సినిమాలు తీసి నేను నష్టపెట్టుకోదలుచుకోలేదు. కాబట్టి నేను సినిమాలు తీయట్లేదు. అందుకని నేను అంటున్నాను, దయచేసి ప్రతి గురువారం ఏడ్చే ముందు 4 నెలలు ఆగండి. ప్రతి గురువారం శుక్రవారం బాధపడే ముందు 4 నెలలు చిన్న సినిమాలన్నీ ఆపియండి. సినిమాలు రిలీజులు చేయకండి. ఇప్పుడు చేసినా అప్పుడు చేసినా ఒకటే. ఇప్పుడు చేసినా 10 టికెట్లే, అప్పుడు చేసినా 5 టికెట్లే. కనుక ఆపటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నిజమైన అవేర్నెస్ వస్తుంది. ఈ గవర్నమెంట్ అయినా కళ్ళు తెరుస్తుందో లేదో చూద్దాం. పెట్టుబడిదారులు గవర్నమెంట్ అవుతారా, పేదవాడు గవర్నమెంట్ అవుతారా? కార్మికుడు, చిన్న సినిమా నిర్మాత ఇద్దరు ఒకటే. మీరు కార్మికుడిని కాపాడినా, చిన్న సినిమా నిర్మాతను కాపాడినా ఒకటే. గవర్నమెంట్లో మీరు పెట్టుబడిదారులకి మీరు వెళ్ళి కుర్చీలు వేసి కూర్చోబెడతారా, కార్మికుడిని కూర్చోబెడతారా? అది ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఓటు కావాలంటే కార్మికుడు కావాలి, చిన్న సినిమా నిర్మాత కావాలి. మీకు ఫండింగ్ కావాలనుకుంటే, మీకు మొత్తం టోటల్గా పెట్టుబడులు కావాలనుకుంటే పెద్ద నిర్మాత కావాలి. ఈ రెండే. ఏది కావాలో తెలుసుకోండి. పెద్ద నిర్మాత కావాలి, వీళ్ళు కావాలి. కనుక 2 ఆలోచించుకోండి. గవర్నమెంట్లో మెయిన్ గవర్నమెంట్ల వల్ల మేము నాశనం అయిపోతున్నాం. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.